అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. పీడీఎఫ్ రాజా. మన ఛానల్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏపీజీఎల్ఐ అమౌంట్స్ పై అయితే ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. షేర్ చేయండి వీడియోని. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమానే మనము ఏపీజీఎల్ఐ అనైతే అంటున్నాము. ఫిబ్రవరి 2023 వరకు బీమా నెలవారీ ప్రీమియం మొత్తం అమౌంట్ అయితే అకౌంట్‌లో జమ అవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ 2023 వరకు అయితే జమ కావడం జరిగిందండి అకౌంట్‌లో. అయితే కొన్ని నెలలుగా ఏదైనా ఒక నెల చందా అంటే ఏపీజీఎల్ఐ మెస్సింగ్ క్రెడిట్స్ ఏదైనా ఒక నెల చందా మొత్తము జమ కాకపోవడము గమనిస్తే మీరు మీ డీడీఓ గారి చేత మిస్సింగ్ క్రెడిట్స్ ప్రొఫార్మాను అయితే నింపి పంపండి. జమ చేయబడతాయన్నమాట. మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఏపీజీఎల్ఐలో ఉన్నట్లయితే ఈ విధంగా మీరు మీ డీడీఓ గారి చేత ప్రొఫార్మాను అయితే పంపవలసిన అవసరం అయితే ఉందండి. ఇకపోతే ఏపీజీఎల్ఐ అమౌంట్ క్రెడిటెడ్ అప్ టు ఫిబ్రవరి 2023. మిస్సింగ్ క్రెడిట్స్ ఇఫ్ ఎనీ ప్లీజ్ చెక్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్నట్లయితే. ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ అయితే మనకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మీ యొక్క ప్రీమియం పాలసీ నెంబర్‌ని ఉపయోగించి మీరైతే మీ యొక్క యాన్యువల్ పే స్లిప్స్‌ని చెక్ చేసుకోగలుగుతారండి. ఇదిగో ఈ వెబ్‌సైట్‌లో అయితే. మనకు ఇప్పుడు ఏపీజీఎల్ఐ సంబంధించి మన నిధి పోర్టల్‌లోనే నిధి యాప్‌లోనే అయితే రావడం జరిగింది. నిధి పోర్టల్‌లో గూడా. కానీ మనకు ఈ ఏపీజీఎల్ఐ అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గూడా మనమైతే ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీజీఎల్ఐ అనే అమౌంట్ మనకు ఫిబ్రవరి 2023 వరకు మాత్రమే జమ అయ్యాయి. ఆ తర్వాత పెట్టినవన్నీ గూడా ఇంతవరకు పెండింగ్ అనే చూపిస్తుంది. ఆ తర్వాత అన్నీ గూడా మనకు పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. అవి జమ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మీకు మీ అకౌంట్‌లో ఏపీజీఎల్ఐ సంబంధించి ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయా? లేదంటే మీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుంది అని అకౌంట్ స్లిప్ అయితే మనము ఇప్పుడు యాన్యువల్ స్లిప్ అయితే మనము ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా మనము మన బ్రౌజర్‌లో గూగుల్‌లో ఏపీజీఎల్ఐ అని అయితే టైప్ చేయాలి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకిక్కడ అకౌంట్ యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనైతే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. దీన్నైతే మనము సెలెక్ట్ చేసి క్లిక్ చేయాల్సి అయితే ఉంది. దీని మీద మనము క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. పేజ్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకిక్కడ మనం చూసుకున్నట్లయితే యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనైతే ఉందన్నమాట ఇక్కడ. మీ పాలసీ నంబర్‌ను మీరైతే ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉందండి. తర్వాత మీరు మీ యొక్క ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మీరు 2024-2025 లేదంటే 2023-2024 ఈ విధంగా ఇయర్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇయర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ మీరు టైప్ అయితే చేయాలి. ఇక్కడ మనకు క్యాపిటల్ వై, అలాగే క్యాపిటల్ ఎస్, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ ఎం, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఎక్స్. ఈ విధంగా మనము ఎంటర్ చేసిన తర్వాత పాలసీ నంబర్‌ను, ఈ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఇయర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు మన యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం ఎంటైర్ ఇయర్‌కి సంబంధించి 2024-2025
25 ఉన్నట్లయితే ఈ ఇయర్‌కి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించి మనకు అకౌంట్ అనేది స్లిప్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్, టిప్స్ గూడా ఇచ్చారండి. ఎలా డౌన్‌లోడ్ చేయాలి అన్న దానిపైన. సో, ముందుగా మనమైతే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పాలసీ నంబర్. మీ పాలసీ నంబర్ 1కి 2 సార్లయితే ఇది చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ ద ఇయరు. సో, సంవత్సరాన్నయితే తర్వాత సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఈ వ్యూ రిపోర్ట్ అనే ఈ బటన్ పైన మీరు క్లిక్ చేయాలండి. సో, క్లిక్ చేయాల్సయితే ఉంటుంది. దీనిపైన ఎంటర్ చేయకూడదు. క్లిక్ అయితే చేయాలి. సో, దీని ద్వారా మీరైతే ఏపీజీఎల్ఐకి సంబంధించి మీరైతే స్టేటస్ చెక్ చేసుకోగలుగుతారు. సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఎవరైతే కొత్తగా ఈ అమౌంట్‌కు అప్లై చేసుకున్నారో సో, వాళ్ళంతా గూడా వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి మనకు త్వరలో దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి 2023 తర్వాత 2023 తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో వారంతా కూడా కొద్ది రోజులైతే వేచి చూడవలసిన అవసరం అయితే ఉందండి. సో, ఇలా అయితే ఉంది. సో, ఏపీజీఎల్ఐ అమౌంట్ గురించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా సరే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.